ఒకటి తప్ప 4 కొరడాలు పెట్టబడ్డాయి. హల్లెలూయా. ఎన్ని దెబ్బలు? 39 ఇతరుల మీద తప్పుదో చేస్తారు. అలాంటి పనులు చేస్తే ఏం చేయలేదు. ఎన్ని దెబ్బలు? నీవు నేను చేసిన పాపములు క్షమింపబడటకు, నీ అతిక్రమము నా అతిక్రమము క్షమింపబడటకు యేసుక్రీస్తు వారు ఏం చేసినారు? నల్లగా కొట్టబడ్డారు. ఇంకా ఏమన్నారు? గాయములు పొందినారు. హల్లెలూయా. ఆయన నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా, నువ్వు చేసిన అతిక్రమం ద్వారా, మీరు చేసిన అతిక్రమం ద్వారా ఆయన తలకు ఏం పెట్టబడిందండి? రాజకిరీటమా. మంచి చేస్తే ఏమొచ్చింది? ముళ్ళ కిరీటం. ముళ్ళ కిరీటం పెట్టుకుంటే కూర్చుకోకుండా ఉంటుందా? ఆ ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆ ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు ఒకసారి పెడతా ఉంటుందా? అని పడిపోతుంది. అలా పెడుతుంటే పడిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఒకటేసరికి గట్టిగా నొక్కడం చేయాలి. ఆ యొక్క ముందు తలలో దింపబడ్డాయని ఎంత భయంకరం. ముందు తలలో దింపబడితే నెత్తికి చిన్న గాయం దొరికితేనే తట్టుకోలేము. మరి ఆ ముందు కిరీటము తలలో దింపబడినప్పుడు ఎంత నొప్పి వచ్చి, ఎంత శ్రమ అనుభవించినాడు. ఎవరి కోసం ఈ శ్రమ? ఎవరి కోసం? నీ కోసం, నా కోసం యేసుక్రీస్తు వారు ఆ యొక్క అంత బాధను అనుభవిస్తూ, అంత శిక్షని అనుభవిస్తూ, ఆ యొక్క వెళ్తున్న సమయాల్లో, సిలువను మోస్తున్న సమయాల్లో, నీ సిలువ నా సిలువ అంటే నీ పాపభారము నా పాపభారము ఆయన సిలువ రూపంలో మోస్తూ, ఆ యొక్క మూల కిరీటము ఆ నొప్పిని అనుభవిస్తూ, ఆ కొరడాలతో ఏవైతే పడినాయో గాయాలన్నీ భరిస్తూ వెళుతూ ఎవరిని దూషించలేదండి. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. మీరు ఏం చేసినారో వీరు ఇంత మంచి దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంత ఎవరిని ఇన్ని దెబ్బలు తినబడి ఇన్ని గాయాలు పొందాలని క్షమిస్తారా? నాకు అవసరం వచ్చినప్పుడు చూసుకుంటా అంట, సమయం వచ్చినప్పుడు చూసుకుంటా అంట. మరి మన క్రైస్తవులైన మనము మన నోటి నుంచి మాట రావాలా? సమయం వచ్చినప్పుడు చూసుకుంటా, అవసరం వచ్చినప్పుడు చూసుకుంటా. ఏం చేస్తారు? నేర్చుకోవడం క్రైస్తవులు చేస్తున్నారు. మరి ఏసయ్య సమయం వచ్చినప్పుడు చూసుకుంటా లేదండి. ఏమన్నాడు? మీరు ఏమి చేస్తున్నారు? మీరు ఎరగదు, మీకు తెలియదు, మీరు చేస్తున్నారు తెలియదు, వీరిని క్షమించమన్నాడు. హల్లెలూయా. అటువంటి క్షమ నాలో ఉన్నదా? దేవుడు ప్రశ్నిస్తున్నారు. అటువంటి క్షమాపణ ఉన్నదా? అటువంటి వారి ఉన్నదా? చిన్న తప్పు జరిగితే భరించలేదు, చిన్న అవమానం జరిగితే భరించలేదు. క్షమాపణ ఎక్కడ వస్తుంది? హృదయంలో. క్షమాపణ కలిగిన హృదయం నీలో ఉండాలి. నీవు నీ యొక్క అపరాధములు అంటే ఇతరుల అపరాధములను క్షమింపని ఎడలా నీ అపరాధములు పరలోకంలో క్షమింపబడవన్నాడు యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. నీవు ఇతరుల అపరాధములను క్షమింపబడిన ఎడలా నీ అపరాధములు పరలోకంలో ఏమవుతాయట? క్షమింపబడతాయి. మన అపరాధం క్షమింపబడదా లేదా? అంటే మనం ఏం చేయాలి? ఇతరుల అపరాధములను దోష శిక్ష అనేది ఏం చేయాలి? క్షమించే వ్యక్తిగా, క్షమించే వ్యక్తురాలుగా ఉండాలి. హల్లెలూయా. ఇది హృదయం ఎవరి నుంచి వస్తుందండి? క్రీస్తు నుంచి వస్తుంది హృదయం. మనుషుల నుంచి వచ్చే హృదయం కాదండి. యేసుక్రీస్తు యొక్క స్వభావం నుంచి వచ్చే హృదయము యొక్క రిఫ్లెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద క్రాస్ ఈస్ ఫర్గివ్నెస్. క్రీస్తు శిలువ వేయబడ్డాడు కాబట్టి అతను పొందిన కార్యం బట్టి అతను ఏం చేసినాడు? క్షమించడం అనేది భాగ్యం. ఎంత చిన్న చిన్న వాళ్ళకి క్షమిస్తారు, పెద్ద పెద్ద వాళ్ళకి క్షమిస్తారా? ఏమంటారు? ఈ రాష్ట్రంలో వారికి మాటలు ఏమంటారు? ఏదో చిన్న
చిన్న మాట వస్తే మాకు దగ్గర ఉంటుంది. ఆయన ఏమిటో నేను ఇక్కడ ఈ మాట లేకపోతే నీకు పరలోకంలో మాటలు, ఈ లోకంలోనే నీ మాట లేవట. ఈ లోకంలోనే నువ్వు క్షమించకపోతే నీ అపరాధాన్ని దేవుడు ఎట్లా క్షమిస్తాడు? సంవత్సరం అంతా మనకు కావాల్సిన అవసరం లేదు. పునరుద్ధరణతో వస్తాము, ఆదివారం వెళ్ళిపోతుంటాము, మరి అన్ని తింటాము, మనసు పెట్టుకుంటాము. ఎవరు మీద బయట అవసరం లేదండి. ఇంట్లో గురించి చెప్తున్నాను. మా అన్న నాకు ఈ మాట అన్నాడు, మా తమ్ముడు నాకు ఈ మాట అన్నాడు. జ్ఞాపకం పెట్టుకుంటా వాళ్ళు నేనే ఉన్న భూమిలో ఇదే భూమిలో పాతిపోయిన పడతావు. నీ యొక్క ఆత్మ కూడా ఇదే నరకంలో వెళ్ళిపోతుంది. నువ్వు క్షమించాలి. ఎందుకు క్షమించాలి? యేసయ్య క్షమించాలి. హల్లెలూయా. యేసయ్య చెప్పినాడు. ఏమని చెప్పినాడు చెప్పండి? అపరాధం ఏం చేయాలంట? క్షమించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు వాక్యమైన ప్రార్థన చేస్తాము. ఏమైనా అపరాధాలు ఉంటే యేసు పాదాల చెంత పెట్టి ఒప్పుకో. ఈ రోజు నీకు సమయం ఇవ్వబడింది. ప్రతి ఒక్క అపరాధమును క్షమింపదయ్యా, నేను అపరాధములు చేసినాను క్షమించి, ఇతరుల నా మీద హింసించిన, నా మీద హింస వేసినారు, వారి క్షమిస్తున్నాను. నీ విచారణను క్షమిస్తే నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? పరలోకంలో చేర్చబడుతుంది. నీ యొక్క మనవులు పరలోకంలో చేర్చబడతాయి. మరి ఒక రెండవ మాట గురించి మనం చూస్తున్నాము. లూకా సువార్తలోని 23వ అధ్యాయం 43వ వచనంలో ఉంది చూడండి ఒకసారి. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో. చూడండి, యేసుక్రీస్తు వారు శిలువ వేయడానికి తీసుకెళ్తున్నారు. ఓకే, మరి ఏం అన్యాయం చేయని వ్యక్తిని తీసుకెళ్తున్నారు యేసు. ఇద్దరు దొంగలు కూడా ఉన్నారండి. వాళ్ళని కూడా ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి? తప్పు చేసిన వారు. ఇద్దరు దొంగల్లో ఒక మంచి దొంగ కనిపిస్తాడు, ఒక చెప్పాలి చెడ్డ దొంగ కనిపిస్తాడు. మంచి దొంగ, చెడ్డ దొంగ. మరి మంచి దొంగలు ఏం కనిపించింది, చెడ్డ దొంగలు ఏం కనిపించింది చెప్పండి? చెడ్డ దొంగ ఏమంటాడు చెప్పండి? నీవే యేసుక్రీస్తు అయితే, నీవే నిజమైన రక్షకుడు అయితే, నీవే కుమారుడు అయితే, దేవుడికి కుమారుడు అయితే నిన్ను ఏం చేసుకోమని చెప్పినాడు? రక్షించుకో. ఆ తర్వాత మమ్మల్ని రక్షించు. ఏముంది ఇందులో చెప్పండి? స్వభావికంగా ఏం బయటపడుతుంది చెప్పాలి? స్వార్థం. నువ్వు రక్షించుకున్న తర్వాత మమ్మల్ని రక్షించు. ఏంటి మాట? ఇంకో మంచి దొంగ ఏమంటాడు? దొంగనే వాడు మంచిగా కావాల్సిన లేదు. వాళ్ళు ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చినాడు. మంచి దొంగ ఏం కాదండి. దొంగ అన్నప్పుడు వాడు దొంగనే. వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు. అటు దొంగ అన్నప్పుడు చెడ్డోడు మాత్రమే. ఆ చెడ్డ దొంగలో కూడా ఏమొచ్చింది చెప్పండి? పశ్చాత్తాపం వచ్చింది. హల్లెలూయా. మేము నిజంగానే దొంగలము అని ఒప్పుకున్నాడు. తను అయ్యా ఏమైతే దొంగలమే, నీవైతే నిజంగా రక్షకుడువే. ఇంకేమన్నాడు? ఆ మాట ఒకసారి మనం చూసుకుందామా గట్టిగా. అందుకైన వారితో, నేడు నీవు నాతో కూడా. చూడండి 40 వర్షం ఒకసారి చదువుతున్నాము. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నామని కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఏమని చెప్తున్నాడు? ఈ శిక్ష కారణంలో మనమే ఈ శిక్షకు కావాల్సిన ఈ యొక్క శిక్ష మన మీద పడుతుంది, దాన్ని మనం ఆహుడము అని చెప్పినాడు. మరి ఏ తప్పు చేయాలి వేసేకి శిక్ష కరెక్ట్ కాదు. ఏం చెప్తున్నాడు? ఇంకో దగ్గర ఏం చెప్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఈ శిక్ష పడడానికి నీకు నాకు ఎలిజిబిలిటీ ఉంది. ఏ తప్పు చేయాలి యేసుక్రీస్తుకి ఈ యొక్క శిక్ష పడడానికి కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఏమని చూడండి. ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. హల్లెలూయా.
ఏం తెలుసు దొంగకి? యేసుక్రీస్తు రక్షకుడు తెలుసు, యేసుక్రీస్తు మరలా వస్తుందని కూడా దొంగకు తెలుసు అండి. ఎప్పుడు వస్తాడట? ఆయన రాజ్యంతో వస్తాడు పరలోకం నుంచి. న్యాయ తీర్పు అనేది ఉన్నదని కూడా తెలుసు, జడ్జిమెంట్ ఉన్నదని కూడా తెలుసు అండి దొంగకి. అందుకే ఏమంటున్నాడు చెప్పండి? అన్ని తెలిసిన భాగం ఏమంటున్నాడు? నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నేను పాపిని, నేను తప్పు చేసినానని అంగీకరించినాడు అలా. నీకు నాకు ఈ తప్పిదం అంటే ఇంకో దొంగతో ఏం చెప్తున్నాడు? నీకు నాకు ఈ శిక్ష న్యాయమే, కానీ యేసుక్రీస్తు వారికి అది న్యాయం కాదన్నాడు. ఒక్క మాటతో ఏం కనిపిస్తుంది చెప్పండి? ఒప్పుకుంటున్నాడండి. తన పాపమును తను ఒప్పుకుంటున్నాడు, తను చేసిన తప్పుతో ఒప్పుకుంటున్నాడు, తను చేసిన పనికి తనకు అది న్యాయమని అంగీకరిస్తున్నాడు. నేను చేసిన తప్పు ఏం చేసిన తప్పును ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటావో, అంగీకరింపబడతావో, నువ్వు క్షమింపబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి హల్లెలూయా. అది రాజ్యంతో దేవుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసు నీ రాజ్యంలో, యేసు నీ అందుక ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నువ్వు రాజ్యంతో వస్తున్నావు నన్ను తెలిసేసయా, నువ్వు వెళ్ళిపోతా వస్తున్నావు, ఆ రోజున నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. జస్ట్ రిమెంబర్ మీ అంటాడు. జస్ట్ రిమెంబర్ మీ అంత ప్రాధాన్యత జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఏమంటాడు? నేను గుర్తు పెట్టుకోవడమే కాదు, ఏమంటున్నాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నాను, నిశ్చయంగా అక్కడ వరకు ఎందుకు నువ్వు నీకు పరదేశంలోకి వెళ్ళి నేను ప్రవేశింపబడే అవకాశాలు ఇస్తున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప అవకాశం కదా! పరలోకం అయితే నువ్వు ఏం చేస్తావు? ఈ భూలోకంలో నీ ఆత్మను ఎక్కడ తీసుకెళ్తానంటాడు. హల్లెలూయా. నేను పరదేశంలోకి సిద్ధపడుతున్నావా? వృద్ధులైన వారు, ఎవరి వృద్ధులే కాదండి, కొత్త బండ్లు కొనుక్కొని ఏం చేస్తున్నారు? ఎక్కువ స్పీడ్ ఏం చేస్తున్నారు? రక్షింపబడ్డ వాళ్ళు క్రైస్తవులు ఏం చేస్తున్నారు? యాక్సిడెంట్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి చెప్పండి? దేవుడు రక్షణ కాదు, వారి ఆలోచనలు లోకంలో ఉన్నాయి, వారి సమయాన్ని లోకానికి ఇస్తున్నారు, వారి యొక్క ద్రవ్యాన్ని లోకానికి ఇస్తున్నారు, వారి యొక్క ఎంజాయ్మెంట్ అంతా లోకానికి అభ్యర్థున్నారు. వారి సమయాన్ని దేవుడికి పెట్టారండి. అందుకే వారు ఈ లోకంలో వారి దినములు ఏమవుతున్నాయి? తప్పైపోతున్నాయి. ఇంకో మాటలు బయలుదేరడం ఏంటంటే, ఒకరి మరణ దినము ఆయుష్ అంతా ఉన్నది, మరి అంతకు మునిపే వాడు చనిపోతున్నాడంటే దానికి కారణం ఏంటి చెప్పండి? ఒకడు ఆయుష్ ఎంతదంట? దేవుడు అన్నాడు 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడుగా 70 సంవత్సరాల దేవుడు వాక్యం చెప్పబడింది. మరి అంతకన్నా ముందు చనిపోతున్నాడంటే లోకానికి కారణం ఏమైనది? పాపము, కృష్ణ దోషము. మరి యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయినారు 33 సంవత్సరాల కంటే? నీ పాపము నా పాపము ఏంటంటే, హల్లెలూయా. నీ పాపము నా పాపం ఎక్కడ మోస్తారు చెప్పండి? శిలువలో మోస్తారు. నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్ళడానికి? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. మరి మనందరి పాపము ఆయన శిలువలో మోస్తున్నాడు. అటువంటి క్షమాపణ మనసు కదా ఒకసారి లేనట్లయితే ఈరోజు మార్చుకో. ఇతరులను క్షమించే మనసు నీలో రావాలి. మరి దేవుడు రాజ్యంతో వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధపడుతున్నావా? లేనట్లయితే ఈరోజు నువ్వు సిద్ధపడవు. దేవుడు రాజ్యంతో ఎప్పుడు వస్తాడు, ఏ సమయంలో వస్తాడు ఎవరికి తెలియదు. ఆయన మేఘాలుగా వచ్చినప్పుడు రావడానికి సిద్ధపడి ఉంది. ఈరోజు నీ అధికారులు పాపంలో లేదా మందిరంలో ఒప్పుకో. ఈ వాక్యం వింటున్న దేవుడు ఒప్పుకునే ఏమవుతావు? క్షమింపబడతావు. దేవుని రాజ్యానికి సిద్ధపడమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన రాజ్యంలో వచ్చినప్పుడు ఏం కావాలన్నా ఆయన జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. ఎంత మంచి మాట కదా. హల్లెలూయా. ఈస్ గివింగ్ ఆపర్చునిటీ. దేవుడు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తున్నాడు? రిమెంబర్ చేసుకోవడమే కాదు, మంచి దేవుడు మన దేవుడు.
హల్లెలూయా. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఎవరితో సంభాషిస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు? ఈరోజు నీలో తప్పిదం ఉన్నట్లయితే సరి చేసుకో. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నావు? కాలేజీలో ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? పురుషుడితో సాంగత్యం చేయడంలో తప్పులేదు. ఒక స్త్రీతో కాలేజీలో చదువుతున్న సమయంలో సాంగత్యం చేయడం, ఒక స్త్రీతో సాంగత్యం చేయడం తప్పు. ఒక స్త్రీ ఇంకో పురుషుడితో కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఇంకోటితో సాంగత్యం చేయడం అనేది తప్పు. ఈ బైబిల్ సందేశిస్తున్న మాటలో ఈ లోకంతగా నీ వివాహం అయ్యేంత వరకు నీ యవ్వనాన్ని వ్యర్థం చేసుకోకు, ఈ లోకంలో పాడైపోకు. నీ తల్లిదండ్రులు నీకు ఆశ కలిగి ఉన్నారు, మంచి సంబంధం ఏర్పాటు చేయడానికి, మంచి వరుణ్ణి తీసుకురావడానికి, మంచి వరుణాన్ని తీసుకురావడానికి. మరి నువ్వేం తప్పు చేస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. 40 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నాడు ఇస్సాకు. హల్లెలూయా. తండ్రికి విధేయుడై ఉన్నాడు, కానీ ఏ ఒక్క స్త్రీతో వెళ్ళినట్టుగా లేదు. హల్లెలూయా. తండ్రి సిద్ధపరిచిన యొక్క రెబెక్కని వివాహం చేసుకున్నట్టుగా వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ జీవితాన్ని జీవిస్తున్నావు, ఎంతమందితో నువ్వు వాట్సాప్లో చాట్ చేస్తున్నావు? జాగ్రత్త. ఒకవేళ నువ్వు చేస్తున్న తప్పైతే ఈరోజు ఒప్పుకొని మాని. హల్లెలూయా. దేవుడు నిన్ను క్షమించరా? అందరికీ క్షమించిన దేవుడు నిన్ను నన్ను క్షమించరా? క్షమిస్తాడండి. హల్లెలూయా. ఆ పాపం చేసిన వ్యక్తిని చేయవలసింది ఏంటంటే నేను దేవుని సముఖంలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఒప్పుకున్న వాడు క్షమింపబడతారు. హల్లెలూయా. ఒప్పుకున్న వాడు ఏమవుతాడండి? క్షమింపబడతారు. 3వ భాగంలోకి మనం వెళ్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తండ్రియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గర నిలుచుట చూచి, అమ్మా ఇదిగో కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆఖరి నుండి ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకొనెను. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తుకు తమ్ముడు లేరా? ఉన్నారండి. బైబిల్ కరెక్ట్గా చదవండి. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత మరియమ్మ మరలా పిల్లలైనారు. హల్లెలూయా. అది యేసు మరియమ్మ మరలా పిల్లలైనారు. వారు ఎవరు కనిపిస్తున్నారు ఇప్పుడు? గమనించండి. కుమారులైన వారు తమ తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటారా? ఎంతవరకు తీసుకుంటున్నారు? వారి ఆరోగ్య విషయంలో తీసుకుంటారా? వారి యొక్క ఆలోచనలో తీసుకుంటారా? మరి వారికి విధేయులై ఉంటున్నారా? ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోండి. అయితే నా తమ్ముడు ఉన్నారు కదా, చూసుకుంటారని దేవుడు వదిలేసినాడా? రక్షింపబడిన నా శిష్యుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. రక్షింపబడిన నా శిష్యుడు రక్షణలో ఉంటాడు, తొలగిపోడు. నా తల్లిని చూసుకుంటాడని గొప్ప ఆలోచనతో ఏం చేసినాడు? అమ్మాయి ఇదిగో నీకు మాట అప్పచెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట శిష్యుడికి ఏమంటాడు? ఇదిగో ఆ క్షణం నుంచి ఆ శిష్యుడు ఏం చేసినాడు? తల్లిని చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఏం చేసినాడంటే ఆ శిష్యుడు యేసయ్య మాటకు అంగీకరించినాడు, లోబడినాడు. హల్లెలూయా. ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, నీ సొంత తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నావా? నీ ఆత్మీయ తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నావా? నీ దైవ సేవకుడికి విధేయుడై ఉన్నావా? విధేయుడై ఉన్నావా? వాక్యం వింటున్నావా? భయం కలిగి జీవిస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. శిష్యుడు తన తల్లిని చేర్చుకున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? హల్లెలూయా. మంచి చెడులు బాగోగులు చూసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినాడు. హల్లెలూయా. మరి మీ జీవితాల్లో దేవుడు చెప్పినప్పుడు దేవుడు మాట విని చేర్చుకునే వారిగా మీరు సిద్ధంగా ఉన్నారా? ఉన్న తల్లిదండ్రులని చూసుకోలేకపోతాం, ఇంకా బయట వారిని మేము ఎలా చూసుకుంటామంటున్నారా? దేవుడు అనాథులకు విడుదల ఎడబాయండి, ముదిమి వచ్చే వరకు లేవనెత్తి పట్టుకునే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. చూడండి, మాటకు అంగీకరించి వారిద్దరిని ఏకం చేశాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? కేర్ ఫర్ యువర్ పేరెంట్స్. చూడండి, తల్లిదండ్రుల పట్ల ఏమని ఉన్నది? కేర్ పర్సన్ గా ఉన్నాడు. తల్లిదండ్రుల పట్ల ఏమన్నాడు? కేర్ పర్సన్.
అది నీ బాధ్యత అండి. హల్లెలూయా. నీ తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత నీకున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఆలోచన, నీ తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించువారు. వారికి ఏం దొరుకుతుందంట? సన్మానిస్తే దీర్ఘాయువు దొరుకుతుందంట. హల్లెలూయా. 60-70 సంవత్సరముల వరకు దీర్ఘాయువు దొరకాలని ఆశ కలిగి ఉందా? దేవుడు తప్పకుండా ఇస్తాడు. నీ తల్లిదండ్రులకు విధేయుడయ్యాడు. హల్లెలూయా. చూడండి, మన తల్లిదండ్రులకు విధేయుడయ్యాలని వాక్యం చదివిస్తుంది. ఎదిరించడం కాదండి, కోపం వస్తే తల్లిదండ్రులకు బూపు తిరగడం కాదండి. ఎంతవరకు నువ్వు తింటుంటే నువ్వు దేవుని యొక్క ఒప్పుకో. క్షమాపణలో కోపం రాగానే బూపాలు వచ్చేస్తున్నాయి, క్రైస్తవులు కూడా వస్తున్నాయి. అవి రాకూడదని ప్రేమ కోరుకుంటున్న దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. సరి చేసుకుంటే బాగుపడతావు, సరి చేసుకోకపోతే ఏమవుతావు? తొలగిపోతావు. దేవుడు శిక్ష, శ్రమ పెట్టాలంటే తక్కువలేదండి. దేవుడు శ్రమలు, దైవజన పిల్లలు కూడా శ్రమ పెట్టాడండి. ఎఫ్రాయిం కూడా శ్రమ పెట్టాడు దేవుడు. గుర్తుందా? ఎఫ్రాయిం తెలుసా అండి? ఎఫ్రాయిం కూడా శ్రమ వచ్చింది. ఎవరండి ఎఫ్రాయిం? మనిషి ఎఫ్రాయిం జ్ఞాపకం ఉన్నారా? యోసేపు కుమారుడు. మరి యోసేపు కుమారుడు ఏం తక్కువ? ఆయన కూడా శ్రమ వచ్చిందండి. దేవుడు కన్నీరు అంగలార్పుతో ప్రార్థన చేసినాడు. ఎఫ్రాయిం ఎలా ప్రార్థన చేసినాడు? అంగలార్పుతో ప్రార్థన చేయడం అంటే చెప్పండి, ఏడ్చి ప్రార్థన చేయడం. నాకు ప్రాబ్లం ఉందని నా పేరెంట్స్ ప్రార్థన చేయడం కాదు. నీకు ప్రార్థన ఉంటే నువ్వు ఏడ్చి ప్రార్థన చేయి. నీకు అందరూ వాళ్ళందరి మధ్య ప్రేర్ చేయడానికి సమయం దొరకట్లేదా? టైం కేటాయించుకో. మందిరంలోకి వచ్చి అంగలార్పుతో ప్రార్థన చేయి. నువ్వు అంగలార్పుతో ప్రార్థన చేసినావు అనుకో, నువ్వు పశ్చాత్తాపం పొందుకున్నావు అనుకో, దేవుడి కనికరం పొందుకుంటావు. ఎఫ్రాయిం అంగలార్పుతో ప్రార్థన చేసినాడు. ఎఫ్రాయిం ఏం పొందుకున్నాడు చెప్పండి? పశ్చాత్తాపం పొందుకున్నాడు. యెహోవా దేవుని యొక్క కనికరాన్ని కూడా పొందుకున్నాడండి. హల్లెలూయా. కనికరం పొందుకోవాలని ఆశపడుతున్నావా? దేవుని దేవుని మాటలు గౌరవించినట్లయితే, దేవుని యొక్క అన్నిలు కష్టాలు దేవుని వందనంలో ప్రార్థన చేసుకుని అనుకున్నట్లయితే పాపములకు, చూడండి, శ్రమకు ముందు ఏమొస్తుందంట? దేవుని మార్గం నుంచి అక్కడ 119 కీర్తన చూడండి. ఒక్కసారి ఆ మాట చూస్తున్నాం. 119 కీర్తన 67వ వచనంలో ఉంది. మరి ఒక్కసారి శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం నడుచుకును. శ్రమ కలగకుండా ఏం చేసినాడంట? త్రోవ విడిచినాడంట. శ్రమ కలగకుండా మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం, తప్పులను చేస్తున్నాం. అందుకు శ్రమలు వస్తున్నాయి. అందుకు దేవుని యొక్క హింస అనేది మన జీవితంలో వస్తుంది. మనం ఏం చేస్తున్నాం? త్రోవ తప్పుతున్నాం. త్రోవ తప్పి శ్రమ పడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? వాక్యం చదవడానికి సిద్ధపడుతున్నాం. జాగ్రత్త. ముందుగానే త్రోవను సరళం చేసుకో. దేవుని మందిరానికి నీ యొక్క మార్గాన్ని సరళం చేసుకో. నీ గృహాన్ని మార్గం తప్పు త్రోవలు కాదు. తప్పుడు త్రోవలు అంటే ట్రాఫిక్ ఉంటే ఈ ఒక దూరం నుంచి ఇంకో దాని నుంచి ఆ ట్రాఫిక్ ఆ త్రోవ కాదు నేను చెప్పేది. చెడు మార్గం, చెడు రోగము, చెడు ఆలోచనలు, చెడు వైఖరి, చెడు స్నేహం, చెడు సాంగత్యములు విడిచిపెట్టాలని దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇంకొకటి కూడా దేవుడు సెలవిస్తున్నాడు, చెడు చుక్కు నుంచి విడుదల. అదొక చెడు చూస్తుందా? అమ్మాయి కనిపిస్తుందా? ఏం చూపు వస్తుంది? శరీరం కూడా బాగా చూస్తే ఏం చూపు వస్తుంది? వస్తుంది చూపు. ఆ చూపు నుంచి బయటికి దేవుడి రోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఒకటే మాట్లాడు, ఒకటే మాట, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. మరి త్రోవ విడిచిన వారిగా శ్రమను పొందుకోవాలని ఆశిస్తారా? ఇది మీకు అపయపబడింది. శ్రమను పొందుకోవాలంటే త్రోవ విడుస్తావు. త్రోవ విడిస్తే నీకు ఏమొస్తాయి? శ్రమలే వస్తాయి. త్రోవ విడకుండా నీ యొక్క మాటలు సరిగ్గా కరెక్ట్ చేసుకో, స్థిరపరచుకో. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచుకో. ఇంకొక మాట, ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ టు ద గాడ్. ఎక్స్ప్రెస్ యువర్ వర్డ్స్ హార్ట్ టు ద గాడ్. 4వ మాటలో చూడండి. 4వ మాట ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒకసారి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నాడు. హల్లెలూయా.
ఆయన తన హృదయంలో ఉన్నది ఎవరితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు? తండ్రి దేవుడితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తన బాధని తన కన్నతల్లితో చెప్పలేదు, తన శిష్యులతో చెప్పలేదండి. తన బాధను తన ఎవరితో గలపరుచుకున్నాడు? నా దేవా నా దేవా లేదా ఎవరితో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు చెప్పండి? మన యొక్క మనవులు ఎవరితో ఎక్స్ప్రెస్ చేసుకోవాలి? ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ టు గాడ్. అంటే నీ హృదయంలో ఉన్న బాధను వేదనలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? దేవునితో చెప్పాలి. నీకు 24 గంటలు ఒక 30 నిమిషాలు కూడా సమయం దొరుకుతుందా? షెడ్యూల్ చేసుకుంటే దొరుకుతుందా? 30 మినిట్స్ కూడా ఒక్కసారి మందిరం వచ్చి నువ్వు ప్రార్థన చేస్తావు. ఏ మందిరంకైనా బాలేదు, నీ సమీపంలో ఇదే మందిరం చెప్పట్లేదు. ఊళ్ళో ఉంటే మీ ఊళ్ళో మీ దగ్గర ఉన్న మందిరమైనా పర్లేదు, వెళ్ళి ఎక్కడున్నా సరే మీరు పాటించి అవలంబించండి. మీరు దేవుని కనికరం పొందుకుంటారు. హల్లెలూయా. మీ హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఎక్స్ప్రెస్ యువర్ హార్ట్ టు గాడ్. యేసుక్రీస్తు వారు చేసిన పని, తన యొక్క మనవులు తన యొక్క బాధను ఎవరితో కల్పించుకున్నాడు? అనే ఇంకొక మాట చూడండి, బీ థర్స్టీ ఫర్ ద లైఫ్ వాటర్. చూడండి తప్పిగారు కాదు, ఎక్కడ ఉంది మాట? యోహాను సువార్త 19:25 మాట. యోహాను సువార్త అట్టు తర్వాత అటు తర్వాత సమాప్తము అప్పటికి సమస్తమైనది లేఖనము నెరవేరినట్లు నేను తప్పి కొలుచున్నాను. లేఖనం నెరవేరటం ఏంటంటే చెప్పండి? ఇక్కడ లేఖనం గురించి ఏంటి చెప్పండి? లేఖనం అంటే ఏంటంటే పొత్తి గుర్తుల్లో చూడబడి ఒక శిశువు జన్మిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా జన్మిస్తాడు అన్నది లేఖనము. సర్వ పాపులకు రక్షకుడు రాబోతున్నాడు అన్నది నిజము. ఆ జన్మము పరిశుద్ధంగా జన్మం జరుగుతుందన్నది నిజము. ఆ పరిశుద్ధంగా జన్మించి యేసుక్రీస్తు వారు నిజము. నీ పాపము నా పాపముల నుంచి ఆయన శిక్ష వేయబడాడు, మరణిస్తాడన్నది కూడా నిజము. ఆ లేఖనం నెరవేరినట్లుగా యేసుక్రీస్తు వారు ఏమైనారు? సమాప్తము. ఆ మాట అనుమతి సమాప్తము. తను చేసిన క్రియలన్నిటి ఆఖరికి తను మరణించడానికి శిలువలో కారణం ఏంటి? నీ నా మా పాపమును క్షమించి నిన్ను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడానికి. ఎందుకు? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళడానికి ప్రవేశం లేదండి. దెర్ ఇస్ నో ఎంట్రీ వితౌట్ జీసస్. దెర్ ఇస్ నో ఎంట్రీ వితౌట్ మరి మార్గం దేవుని ద్వారా యేసుక్రీస్తు ద్వారా కట్టొస్తారు. లేఖనము లేఖనము లేఖనము. మరి ఈ లేఖనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు వచ్చినారు. ఈ లేఖనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు వారు తిరిగి రాని ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. 6వ మాట చూడండి. ఆ 6వ మాట ఏంటంటే యోహాను సువార్త 19:30 చూడండి. యేసు ఆశ్చర్యం పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి అప్పగించుకున్నాడు. చూడండి, దేవుడు యేసుక్రీస్తు వారికి ఏం చెప్పారు చెప్పండి? దాహం అవుతుందంటే చేతులు ఇచ్చినారండి. యేసుక్రీస్తు వారు దాహం అవుతుందంటే ఏమి ఇచ్చినారు? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏమి ఇచ్చినారు చెప్పండి? ఏమి ఇచ్చినారు చెప్పండి? ఏమి ఇచ్చినారు చెప్పండి? గట్టిగా చెప్పండి. ఏ దాహం ఇచ్చినారు చెప్పండి? నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఏం జరగట? తప్పిపోదట. హల్లెలూయా. God is going to be thirsty for the living water. అంటే దేవుడు ఇచ్చే నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది చెప్పండి? దాహం కలగదు. మరి దేవుడు ఇచ్చే నీళ్ళు తాగితే దాహం కలిగినప్పుడు మరి దేవుడికి నువ్వు ఏ నీళ్ళు ఇస్తున్నావు? మంచి నీళ్ళు ఇస్తున్నావా? చేతి ఇస్తున్నావా? మరి యేసుక్రీస్తు వాళ్ళందరికీ మంచి మనకు దాహం తీర్చే వాక్యాన్ని ఇచ్చినాడు. మనకి దాహం తీర్చే నీరుని దేవుడు ఇచ్చినాడు. మనకి దాహం తీర్చడానికి ఆయన రక్తాన్ని ఇచ్చినాడు. అది వినండి, గమనించండి. మనకి అవన్నీ ఇచ్చి దాని పొందుకున్నాడు చెప్పండి? చేతులు పొందుకున్నాడు అంటే. హల్లెలూయా. మానవుని చేతులు తన పొందుకున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ ఈజీ. చేతులు పుచ్చుకొని మరణించడం. నీకు ఎందుకు తీసుకున్నాను చెప్పండి? చేతులు నీకు నాకు మంచి నీళ్ళు ఇవ్వడానికి, నీకు నాకు జీవాహారం ఇవ్వడానికి. హల్లెలూయా.
నీకు నాకు ఆయన రక్తాన్ని ఇవ్వడానికి. హల్లెలూయా. నీవు నేను రక్షింపబడిన వారైతే, నీవు దేవుని త్రోవలో ఉన్నట్లయితే నువ్వు ఎవరికి చేయనివ్వకండి. నీ జీవితంలో ఎవరికి చేయాలంటే మంచి చేయండి, కానీ చేయనివ్వకండి. ఏ నీళ్ళు అవుతారో అవే నీళ్ళు ఇవ్వండి. ఈ ఫ్రిడ్జ్లో వాడు ఇంటికి వస్తే డ్రమ్ములో నీళ్ళు, ఆ బియ్యంలో నీళ్ళు ఇవ్వకండి. వాళ్ళని అడగండి, మీరు ఏ నీళ్ళు తాగుతారు, చల్లి తాగుతారా, మంచి నీళ్ళు తాగుతారా అని అడగండి. నార్మల్ వాటర్, కూల్ వాటర్ అడగండి. వారు ఏం కోరితే అది ఇవ్వండి. హల్లెలూయా. కొందరు ఏం చేస్తారు, పాత గ్లాసులు ఎప్పుడు వాడే గ్లాసులు తీసి అలాగిస్తారండి. నేను చూసినా చెప్తున్నాను. ఇదే వస్తే కొందరు చేతి నీళ్ళు పట్టేది పట్టడం ఎలా ఇస్తున్నారంటే, ఇప్పుడు వచ్చిన వైరస్ బట్టి నీళ్ళు పట్టలేదు. ఓకే, దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లేదు. ఇది ఒక సాకు దొరికింది. మరి ఎవరికైనా నీళ్ళు ఇవ్వాలంటే దేవుడు ఏం నీళ్ళు ఇవ్వమంటున్నాడు, నా పేరుట ఏం నీళ్ళు ఇవ్వమంటున్నాడు, ఒకడు చల్లి ఇవ్వమంటున్నాడు అండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. మీ ఇంటి వద్ద కానీ ఎవరైనా మీ ఇంటి దగ్గర ప్రయాసపడి పనిచేస్తున్న వాళ్ళు కానీ ఏం నీళ్ళు ఇస్తారు చెప్పండి. ఒకడు ఎవరో మాట్లాడి యేసు క్రీస్తు వారు అన్నమాట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి. ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. దేవుడు ఏం చేసినాడు చెప్పండి, శరీరాన్ని లోకానికి అప్పచెప్పేసి, శరీరం ఈ లోకం నుంచి వచ్చింది కాబట్టి శరీరాన్ని లోకానికి అప్పచెప్పేసి, ఆత్మను ఎవరికి అప్పచెప్పినాడు చెప్పండి. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, దేవుడి నుంచి వచ్చి ఆత్మను తర్వాత ఈ ఆత్మని లోకంలో విడిచిపెట్టాడా లేదండి. దేవుడు పంపించిన ఆత్మ వల్ల ఎక్కడికి పంపించాడు చెప్పండి, దేవుడి యొక్కనే. మరణించాడు, సమాధి చేయబడ్డాడు. ఆ శరీరంలో జీవము లేదు, ఆ శరీరంలో ఏం లేదు. 3 గంటల తర్వాత చనిపోతే ఏం లేదు, జీవం లేదండి. ఆత్మను దేవుడికి చేసిన తర్వాత, ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరంలో జీవం ఉంటుందా? యేసుక్రీస్తు వారి శరీరంలో 3 గంటల తర్వాత తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్న తర్వాత శరీరంలో జీవం లేదు, ఆత్మ లేదు, ఆత్మ వెళ్ళిపోయింది. ఆ శరీరం ఏమైంది, సమాధి చేయబడింది. సమాధి చేయబడిన తర్వాత మరి యేసుక్రీస్తు వారు సమాధి చేయబడింది. ఓకే, మరి ఆ శరీరంలో ఆత్మ లేదు. మరి ఎన్ని దినాలు అలా ఉంది? 3 దినాలు. 3వ దినంలో ఆ శరీరాన్ని దేవుడు ఏం చేసినాడు, వారిని తిరిగి అదే ఆత్మను పంపించినాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదా. ఈ యొక్క మర్మాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చనిపోయిన నేడు యేసుక్రీస్తునందు రక్షింపబడిన నీవైనా నేనైనా సరే, చనిపోయిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుందండి. మరలా మన శరీరానికి ఆత్మ ఎప్పుడు వస్తుంది చెప్పండి, మనము పాతి పెట్టబడిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు రాజ్యంతో వచ్చినప్పుడు మీ శరీరానికి ఏమొస్తుంది, ఆత్మ వస్తుంది. అప్పుడు మీ శరీరానికి మహిమ శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి ఎలా అయితే మహిమ శరీరం వచ్చిందో, ఆయన శరీరంలో ఆత్మ ఏ విధంగా అయితే వచ్చిందో, ఏ విధంగా అయితే ఆరోగ్యమైనాడో, ఏ విధంగా అయితే లేపబడినాడో, అదే విధంగా నేడు మృతి చెందిన క్రీస్తునందు మృతి చెందిన వాళ్ళందరూ కూడా లేపబడతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు క్షమింపబడినట్లయితే నువ్వు లేపబడతావు. ఈ లోకంలో ఇతరులను అపరాధములను నువ్వు క్షమించినట్లయితే లేపబడతావు. ఈ లోకంలో నా పాపం నుంచి విడుదల కలిగినట్లయితే నువ్వు లేపబడతావు. ఈ లోకంలో ఇతరులకు నువ్వు మంచి నీళ్ళు ఇచ్చినట్లయితే, మంచి చేసినట్లయితే నువ్వు లేపబడతావు. రక్షింపబడిన నీ గురించి చెప్తున్నాను, రక్షింపబడిన వారి గురించి చెప్పట్లేదు. రక్షింపబడి సాల్వేషన్ తీసుకున్న వారి గురించి చెప్తున్నాను. యేసుక్రీస్తు మార్గంలో జీవిస్తున్న వారి గురించి చెప్తున్నాను. మరి దేవుడు యేసుక్రీస్తు ఒక మాదిరికరంగా జీవిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నారు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా నువ్వు చెప్పగలుగుతావా, నేను జీసస్, ఐ ఆమ్ లైక్ జీసస్. దేర్ ఇస్ ఎనీవన్ కెన్ సే దట్ వర్డ్ ఇన్ ఎంటైర్ బైబిల్. The only apostle Paul said the word. Hallelujah. అపోస్తలుడైన పౌలు మాట అనగలిగాడంటే క్రీస్తును పోలి నడవగలిగినాడు కాబట్టి ఆ మాట అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, తను అప్పగించుకొని తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు తప్పితే ఈ లోకంలో చెప్పండి. ఇంకో మాట, ఎవరైతే తమ తల్లిదండ్రులను చూసుకుంటారో చెప్పండి, వారు
చెప్పండి, పరలోకానికి, రాజ్యానికి అక్కడ కలుస్తూ ఉంటారు. హల్లెలూయా. తమ సొంత తల్లిదండ్రులు చూసుకో. ఫర్ యువర్ పేరెంట్స్. ఈ తల్లిదండ్రులు ఏం చేయాలని దేవుడు వాక్యం చదివిస్తుంది. తల్లిదండ్రుల పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నావు, కుటుంబం పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నావు. హల్లెలూయా. మరొక మాట చూసుకొని మనం ముగించుకున్నాము. వీటన్నిటికీ కారణం మార్కు సువార్తలో ఒకసారి మార్కు సువార్త, దేవుడు ప్రయాసపడేది, దేవుడు కష్టపడేది, ఇదంతటికీ కారణం ఒకటి మాటండి. 16వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. ఎవరు ప్రకటించాలంటే సర్వ సృష్టికి సువార్త. యేసుక్రీస్తునందు రక్షింపబడిన వారు, యేసుక్రీస్తు గురించి తెలిసిన వారు. ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నీల పాపములు ఈ లోకంలో కేవలం యేసుక్రీస్తు ద్వారానే క్షమింపబడతాయి. ఆయన పొందిన గాయాల చేత ఈ యొక్క పాపముల క్షమాపణ దొరికింది. పాప క్షమాపణ అనేది పరిశుద్ధంగా జరిగింది. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే జరుగుతుంది. ఈ లోకంలో ఏ గొర్రె రక్తం కానీ, ఏ మేక రక్తం కానీ, ఏ పశు రక్తం కానీ, ఏ కోడి రక్తం కానీ జరగదు అని మీరు చెప్పగలగాలి. హల్లెలూయా. ఇది మార్గము. ప్రతి పాపము, ప్రతి గాయము చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క ముళ్ళ కిరీటము, ఆయన పైన 39 కొరడా దెబ్బలు, పక్కలో ఏం పెట్టారని చెప్పండి, బల్లెము పోటు దింపబడింది యేసుక్రీస్తు వారి పక్కలో. హల్లెలూయా. అందుని బట్టి పాప క్షమాపణ జరిగింది. హల్లెలూయా. ఇంకో మాట ఏమంటుంది 16వ వచనంలో, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడును, నమ్మని వారికి ఏం దొరుకుతుందట, శిక్ష విధింపబడుతుంది. జాగ్రత్త. వాక్యం విన్న వారందరూ నమ్మి రక్షింపబడి నువ్వు పాపం చేస్తే నువ్వు ఎవరేం చేయలేరు. రక్షింపబడి ఈ రోజు వరకు నువ్వు పాపం చేస్తున్నావా? ఈరోజు నీ గురించి ప్రార్థన చేయబోతున్నా. సిద్ధపడు, ఒప్పుకో, ఇక మీద నా పాపాన్ని చేయకు. దేవుడు నేను ఆయన రాజ్యానికి సిద్ధపడమని దేవుడి వాక్యం ద్వారా చదివిస్తున్నాడు. దేవుడి కొన్ని వాక్యాలు దీవించేలాక. దయచేసి దానిలో వచ్చినట్లయితే మీతో ప్రార్థన చేయబడుతుంది. పరీక్షణాలు ప్రార్థన, ఈ ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు ఒప్పుకోండి. నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు వారు సిలువలో మరణించినారు. నేను నన్ను మోక్షాన్ని చేర్చినట్టు నీ పాపము, నా పాపము క్షమింపబడుతున్నాయంటే అది గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడటం ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవా, ఈ ప్రార్థనకు ఏకీభవిస్తున్నవారు, ఈ ప్రార్థన వింటున్నవారు ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటున్నారు తండ్రి, యేసయ్యా ఒక మాట మీ కొరకు, మీ పిల్లల కొరకు ఎంత నా కొరకు కాలంలో తండ్రి. అయ్యా, ఉన్నవారు తమ యొక్క భార్య నుంచి, భర్త లేని వారు భర్త నుంచి, భార్య తమ పిల్లల నుంచి, తమ తల్లిదండ్రుల నుంచి అయ్యా ప్రార్థన చేసేవారిగా సిద్ధపరచు తండ్రి. అయ్యా, నీ నుంచి కాదండి, 700 పిల్లల నుంచి ఏడమంటే నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. పాపంలో ఉన్న వారి గురించి, సహోదరుల గురించి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. తమ యొక్క సహోదరుల గురించి ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. వారి క్షమింపబడటకు, వారి నిత్యనరకం నుంచి విడిపడటకు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. అయ్యా, ఈ రోజు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎవరైతే పాపములను చెప్పుకుంటున్నారో, ఎవరైతే ఇతరుల యొక్క అయ్యా వారు చేసిన దోషములు వారు ఒప్పుకుంటున్నారో, వారు క్షమిస్తున్నారు, ఇతరులు అపరాధములు క్షమిస్తున్నారో, పరలోకములో వారి అపరాధములు క్షమింపబడతాయి. వాక్య తగిన వాళ్ళకి విధంగా అయ్యా ఎవరు 7 మాటలు మాట్లాడినావు తండ్రి. అయ్యా, నీవే జీవాహారం అయినావు తండ్రి. నీవు లోకాన్ని దప్పికొనగా అయ్యా చల్లిమానవు తండ్రి. నీవు ఇచ్చే నీళ్ళు దప్పికొనగా నీ వాక్యం సెలవిస్తుంది దేవా. అవును తండ్రి, నీవు ఇచ్చే నీళ్ళు మేము అయ్యా బాధ్యత మాకు దయచేయండి తండ్రి. నీ వాక్యాన్ని ఆహారంగా తీసుకునే బాధ్యత దయచేయండి దేవా. నీకు వందనాలు తండ్రి. 7 మాటలు ఏ ఒక సహోదరుడు చెప్పినారు తండ్రి. వారి జీవితాల్లో పరవర్తంగా మార్చివేము తండ్రి. అటు కృప, అటు ధైర్యాన్ని ప్రత్యేకంగా దయచేయము తండ్రి. నీ శాంతి సమాధానం దయచేయండి తండ్రి. ఆ ఇబ్బందుల్లో నుంచి, ఇక్కట్టుల్లో నుంచి విడుదల దయచేయము తండ్రి. ఏ కుటుంబాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో విడుదల దయచేయము తండ్రి. ఏ కుటుంబాలైతే నిందలు పడుతున్నారో, ఏ కుటుంబాలైతే శ్రమలు పడుతున్నారో వాటి నుంచి విడుదల దయచేయము దేవా. వివాహాలకు సిద్ధపరచు. ఎవరైతే వివాహాలకు ఎదురు చూస్తున్నారో వారి పాపములు ఒప్పుకొని సాగినట్టు దయచేయము తండ్రి.
ఉద్యోగుల వ్యాపారాలు జరిగించు, మరలా జరిగించు తండ్రి. ఎవరైతే కోర్టు కేసుల్లో ఇబ్బంది పడుతున్నారో యేసు నామములో విడుదల కలుగుగాక. దేవానికి పుష్టించుకుని దయచేయించు తండ్రి. అనారోగ్యవంతులకు స్వస్థత దయచేయము తండ్రి. ఎవరైతే ఇంటర్వ్యూలకి అయ్యా వారి యొక్క రెజ్యూమ్ తీసుకెళ్లారో వారు సెలెక్ట్ అయ్యే భాగ్యం దయచేయము దేవా. అతి ధన్యత దయచేయము తండ్రి. అతి కృపాక్షేమము దయచేయము తండ్రి. నీ రాజ్యములకు సిద్ధపరచుమని కోరుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి వచ్చినట్లయితే ఆరాధించుకున్నాం. స్తోత్రం స్తోత్రం ఆరాధనకు సంబంధించిన పాట చక్రవర్తి సిద్ధపడారు. స్తోత్రం హల్లెలూయా 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 హల్లెలూయా.